కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ప్రాజెక్ట్ పై కమిషన్ కు అందిన ఆఫ్డివేట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు విచారణలో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆయన రాకతో ఎంక్వైరీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ పై సమగ్ర విచారణకు సమయం పడుతుందన్న నేపథ్యంలో ఇప్పటికే కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ప్రాజెక్ట్ పై కమిషన్ కు అందిన ఆఫ్డివేట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు విచారణలో ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆయన రాకతో ఎంక్వైరీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ పై సమగ్ర విచారణకు సమయం పడుతుందన్న నేపథ్యంలో ఇప్పటికీ కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇక ఇవాళ హైదరాబాద్ కి పీసీ ఘోష్ రానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ప్రాజెక్ట్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఈ రోజు హైదరాబాద్ రాబోతున్నారు. 10 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక దర్యాప్తునైతే వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికే ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు పై దానికి సంబంధించి అనుమానాలు కానీ లేకపోతే ఆ వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ లో ఇవ్వాలి అని చెప్పేసి కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే కమిషన్ కి చాలా మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. ఈవెన్ అధికారులను కూడా అఫిడవిట్ రూపంలోనే కోరిన వివరాలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు అందరు కూడా అఫిడవిట్లు అందజేశారు. ఆ అఫిడవిట్లను ఈ రోజు నుంచి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ పరిశీలించబోతున్నారు. ఎవరు ఎటువంటి వివరాలు ఇచ్చారు అనేది నోట్ చేసుకుని ఆ తర్వాత ఆ దర్యాప్తులు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ 10 రోజుల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఆయన క్షేత్రస్థాయికి వెళ్లారు, అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించారు. ముఖ్యంగా కుంగిన పియర్స్ కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ బ్యారేజ్లు అన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఇరిగేషన్ అధికారులు ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్టు, మరోవైపు గవర్నమెంట్ కు చేరినటువంటి విజిలెన్స్ నివేదికలను కూడా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తెప్పించుకుని ఆ తర్వాత దర్యాప్తులో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎవరికి నోటీసులు ఇస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఈ కమిషన్ చైర్మన్ బాధ్యులు ఎవరు, అసలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కావచ్చు, ఆ తర్వాత అన్నారంలో ఏర్పడినటువంటి మిగతా అన్ని అంశాలకు సంబంధించి అసలు ఎవరు బాధ్యులు అనే గుర్తించే పనిలో పడింది. ఈసారి వీటిని అన్నింటిని పరిశీలించి తదుపరి ఎవరికి నోటీసులు ఇస్తుంది, ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.